వీటిని చిన్నప్పుడు ఎక్కడో చూసాను అని అనిపిస్తుంది కదా. వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ రోజు ఈ కాయల్నే మీకైతే చూపించబోతున్నాను. ఈ కాయలను వచ్చేసి మేము గిచ్చకాయలు అని పిలుస్తాము. అవిగోండి, ఆ పైన మొత్తం గిచ్చకాయలే అన్నమాట. చూడండి, ఈ గిచ్చకాయ చుట్టూ ముళ్ళులు ఎంత పదునుగా ఉన్నాయో. ఇవి కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ పచ్చిగా కాకుండా పక్కనైతే ఎండు అయితే ఉన్నాయి కదా, అందులోనే మనకు కావాల్సిన గిచ్చలనే ఉంటాయి. ఇక నేనైతే ఒక రెమ్మనైతే తీసేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకైతే. ఈ రాయి సహాయంతో మనం గిచ్చకాయల్ని పగలగొట్టబోతున్నాము. ఇంకా రాయితో 2 దెబ్బలు వేసేసరికి ఇంకా మనకు కావాల్సిన గిచ్చకాయ అనేది బయటకి అయితే వచ్చేసింది. చూడండి ఏ విధంగా ఇవైతే ఉన్నాయో. ఒక కాయకి వచ్చేసి 2 గిచ్చకాయలు అయితే ఉంటాయి లోపల. ఇంకా ఒక రాయిని అయితే తీసుకొని ఆ రాయి మీద అయితే అరగదీయాలి ఈ విధంగా. తరువాత ఈ గిచ్చకాయని మీ పక్కనున్న ఫ్రెండ్ కి అయితే ఈ విధంగా అంటించండి. అంటినట్టునే సుర్రుమని ఈ విధంగా అయితే ఉంటదన్నమాట. మీరు కూడా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో ఈ విధంగా ఆడుకొని ఉంటారు. ఒకవేళ ఆడుకొని ఉంటే ఈ వీడియోని మీ చిన్ననాటి స్నేహితుడికి షేర్ చేసేయండి. ఇంకా మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి.